ఫ్రెండ్స్, వెల్కమ్ టు గిరి మధు ఛానల్. ఈరోజు నేను మీకు చుక్కకూర ఎలా చేస్తారో నేను ఎలా చేస్తానో చూపిస్తున్నాను. ఒక కడాయి పెట్టుకొని బండి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసాను. అలానే ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు, దీంట్లో వెల్లుల్లి వేస్తే చాలా బాగుంటుంది. అలానే కొంచెం పచ్చిమిర్చి వేసాను. అవి కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ వేసాను. ఆనియన్స్ కొంచెం బాగా వేగాలి. ఆ తర్వాత కొంచెం పసుపు వేసాను. పసుపు వేసి వేయించుకున్న తర్వాత ఆనియన్స్ కొంచెం ఎర్రగా అయిన తర్వాత టొమాటోస్ వేయాలి, లేకపోతే ఆనియన్స్ వేగవు. టొమాటోస్ వేసేసి కొంచెం టొమాటోస్ మగ్గేదాకా మూత పెట్టేసి కొంచెం మగ్గిన తర్వాత తీసి చూస్తే మనకి బాగా వాడిపోయి ఉంటాయి అన్నమాట. అంటే బాగా మెత్తగా అయిపోయి ఉంటాయి. ఆ టైంలో మనం తరిగి పెట్టుకున్న ఈ చుక్కకూరని వేసేసాను. ఈ చుక్కకూర ఆల్రెడీ కడిగేసి నేను సన్నగా తరిగి పెట్టేసుకున్నాను. ఇవి మొత్తం 3 కట్టలు చేశాను అనమాట. ఇది బాగా తరిగేసి దీంట్లో వేసేసి బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. దీంట్లో ఆల్రెడీ కొంచెం ఆనియన్స్ వేసినప్పుడు సాల్ట్ వేస్తాం కాబట్టి ఆ వాటర్తో ఇది చాలా బాగా ఉడికిపోతుంది. మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ ఉండి మూత తీసి చూస్తే చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో. సో ఇది హెల్దీకి హెల్దీ అండి. మన పిల్లలు ఇలా చేస్తే ఇష్టంగా తింటారు. కొంతమంది పప్పులో ఇష్టపడరు కదా ఆకుకూరలు. ఇలా టొమాటోస్, వెల్లుల్లి ఇలా వేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు. సో ఇప్పుడు దానికి తగ్గ ఉప్పు, కారం, నేను కొంచెం ధనియాల పొడి వేశాను. ధనియాల పొడి ఆప్షనల్, మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ధనియాల పొడి వేస్తే కొంచెం టేస్ట్ వస్తుందని చెప్పేసి నేను వేశాను. లేదంటే మీరు కొత్తిమీర అయినా వేసుకోవచ్చు. నా దగ్గర కొత్తిమీర లేదు కాబట్టి నేను ధనియాల పొడి వేసేసాను. వేసేసి ఇది కొంచెం కలిపేసి కొంచెం మగ్గనిస్తే ఉడకనిస్తే మన కూర తయారైపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. అలానే హెల్త్కి కూడా చాలా మంచిది. మీ పిల్లలకి ఇలా పెట్టి చూడండి, తినకుండా ఎందుకుంటారో అప్పుడు చూద్దాము. చూడండి ఎంత బాగా మగ్గిపోయిందో. సో అవర్ కర్రీ ఈస్ రెడీ. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.